ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వేమో అది నిన్ను అమ్మలా చూసుకుంటుందని చెప్పి, అదేమో తనని నువ్వు పసిబిడ్డలా చూసుకుంటున్నావని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఏ విడిపోవాలి అనుకుంటున్న వాళ్ళు 4 అబద్ధాలు చెప్తే మీ సొమ్మేమన్నా పోతుందా? కోర్టులో అన్నీ నిజాలే చెప్పాలి కదండి, అబద్ధాలు చెప్పకూడదు కదా. ఇది నీ అతి తెలివా లేక అమాయకత్వమా? జీవితంలో నువ్వు ఎక్కడా ఎప్పుడు అబద్ధాలే చెప్పలేదా? ఇలాంటి కేసుల్లో అబద్ధాలే చెప్పాలమ్మా. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవాలి. అప్పుడే మీకు త్వరగా విడాకులు వస్తాయి. అబద్ధాలు చాడీలు అంటే ఏంటి లాయర్ గారు? అవేంటో తెలియనట్టు ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావే? మరేం లేదమ్మా, మీ ఆయన నిన్ను మాటలతో హింసిస్తున్నాడని, రోజూ తాగొచ్చి కొడుతున్నాడని, డబ్బుల కోసం వేధిస్తున్నాడని, ఇలాంటివి లేనిపోయినవని చెప్పాలి. ఆయన అలాంటివన్నీ చేయరు కదండి. గౌతమ్ నిన్ను హెరాస్ చేస్తున్నాడని చెప్తే డివోర్స్ వస్తాయి కదా. అలా చెప్తే వచ్చేవి విడాకులు కావు, నా చేతికి సంకెళ్ళు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి నన్ను లోపల పడేస్తారు. అది కూడా పాయింటేనండి. అయితే అప్పుడు నువ్వే రివర్స్ లో అహల్య మీద కంప్లైంట్ చేయొచ్చు కదా గౌతమ్. ఏమని కంప్లైంట్ చేయమంటారు? ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుందని, వేధిస్తుందని, టైంకి ఫుడ్ పెట్టట్లేదని, మీతో మిస్బిహేవ్ చేస్తుందని ఇలా కూడా చెప్పొచ్చు బాబు. తను ఎప్పుడూ అలా చేయదు. తను చేయని వాటి గురించి నేను అలా ఎలా చెప్పగలను? అయినా విడాకుల కోసం ఇలా క్యారెక్టర్స్ని బ్యాట్ చేయడం ఏంటి? మేడం, ఇలా అయితే వీళ్ళకి విడాకులు వచ్చినట్టే, నాకు మీరు ఫీజు ఇచ్చినట్టే, నేను ఈ కేసు గెలిచినట్టే. వచ్చే వాయిదాకి కాదు కదా, 100 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళకి విడాకులు రావు. నన్ను వదిలేయండి. మీరిద్దరూ చాలా స్మార్ట్ గా, ఇన్నసెంట్ గా యాక్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. మీరిలాగే తేడాగా బిహేవ్ చేస్తే ఆ ప్రభావం శ్రావ్య మీద పడుతుందని గుర్తుంచుకోండి. మాట్లాడితే శ్రావ్య అంటారేంటోదినా? ఎందుకు అలా బెదిరిస్తున్నారు? ఇప్పుడు బెదిరించడం ఏంటంటే, మా కండిషన్ ఏంటో మీకు ముందే చెప్పాం కదా. మీరు చెప్పారు కాబట్టే వీళ్ళు విడాకులకు సిద్ధమయ్యారు నందు. అయినా కూడా శ్రావ్యని సాంగ్గా చూపించి ఇలా బెదిరించడం ఏం బాలేదు. మరి వీళ్ళు చేస్తుందేంట్రా? నా భర్త శ్రీరాముడు, నా భార్య సీత అంటే ఏ కోర్టు వీళ్ళకి విడాకులిస్తుంది? వీళ్ళు విడిపోతేనే కదా గౌతమ్ అతిథికి పెళ్ళయ్యేది. చూడండి, మీరు బెదిరింపు అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నాకు వీళ్ళు విడాకులు తీసుకోవడం ముఖ్యం. గౌతమ్తో నా కూతురి పెళ్లి జరగడం ముఖ్యం. దానికోసం నేను ఏమైనా చేస్తాను. మా మామ్ చెప్పింది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం లాయర్ గారు చెప్పినట్టు కోర్టులో బిహేవ్ చేయండి. కాదని మీ సొంత తెలివితేటలు, అతి ప్రేమలు, అతి గారాబాలు చూపించి కేసుని కాంప్లికేట్ చేశారంటే నేను అంతకు మించి చేయాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏమండి, నడవండి. వెల్కమ్ మై డియర్ స్వీట్ హార్ట్. రా శ్రావ్య, కూర్చో.
ఏ ఆగాగాగా నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు శ్రావ్య? భార్య భర్త కాళ్ళకి దండం పెట్టాలి, భార్య భర్త అడుగులకి మడుగులు వత్తాలి అన్నది రాతి కాలం నాటి రూల్స్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. గాట్ ఇట్? సో ఇప్పుడు నేను ఈ పాలు తాగి సగం నీకు ఇవ్వాలి. ఇదైతే మారకూడదు కదా? హ్మ్? శ్రావ్య, నువ్వు కాస్త వెనక్కెళ్ళు. ఇంకొంచెం ఇటువైపు. ఇటు. ఇంకొక 2 స్టెప్స్ వెనకెళ్ళు. ఇంకొంచెం జరుగు. ఇంకొంచెం. ఏం చేస్తున్నారండి? నాకు నీకు మధ్య ఒక పాల గీత గీస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇక నుంచి గీతకి అటువైపు నువ్వు, ఇటువైపు నేనుంటాను. ఈ గీత దాటి నువ్వు లోపలికి రాకూడదు. ఏమంటున్నారండి? ఇంకా అర్థం కాలేదా? మీ అన్నయ్య నా చెల్లెలి మెడలో తాళి కట్టినప్పుడే నిన్ను కాపురానికి తీసుకొస్తానని నేను చెప్పాను. కానీ నిన్ను కాపురానికి తీసుకెళ్తేనే విడాకుల అప్లికేషన్ మీద సంతకం పెడతాము అని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏదో నా మంచితనంతో నిన్నిక్కడికి తీసుకొచ్చాను. కానీ నా చెల్లెలి పెళ్లి అవ్వకుండా నిన్నితో కాపురం చేయలేను. ఆ పెళ్ళయ్యే వరకు మనకి ఫస్ట్ నైట్ కూడా ఉండదు. మనం ఒకే పడక గదిలో కూడా ఉండము. మనం పేరుకే భార్యాభర్తలం. నిజమైన భార్యాభర్తలం అవ్వాలంటే అది అదిది పెళ్లి తర్వాతే. వెళ్ళు. నందు, ఏంటి శ్రావ్య, ఏమైంది? అది అది అత్తయ్య, నా కొడుకు నిన్ను రూమ్ నుంచి గెంటేశాడా? మీ ఇద్దరి పడకలు వేరు వేరు అని చెప్పి నీ మొహం మీదే తలుపేశాడా?